భగవంతుడిని కోరుకుంటూ అందరికీ ఆనందం ఆరోగ్యం ఉండాలని ఆకాంక్షిస్తూ ఈరోజు ఈ గ్రామంలో వారితో పాటు అనేక మంది నాయకులు వైఎస్ఆర్సీపీ నుంచి వాళ్ళ తెలుగుదేశం పార్టీలో అదేవిధంగా కొందరు భారతీయ జనతా పార్టీలో కూడా చేరడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. అనపర్తి నియోజకవర్గం చాలా క్లిష్టమైన నియోజకవర్గం అనేది అందరికీ తెలుసు. ఇక్కడున్న సామాజిక సమీకరణాల నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన నియోజకవర్గం అయినప్పటికీ 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి ఈనాటి వరకు 6 సార్లు మనం గెలవడం జరిగింది. పెద్ద ఆయన మూలారెడ్డి గారు 4 సార్లు, నేను 2 సార్లు, ఒకసారి తెలుగుదేశం పార్టీ నుంచి, ఇప్పుడు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నుంచి గెలవడం జరిగింది. మరి మొన్నటి ఎన్నికల్లో ఏ విధమైన ఇబ్బందులు జరిగాయనేది మీ అందరికీ తెలుసు. 20,000 మెజారిటీతో నన్ను గెలిపించినందుకు మీ అందరికీ మరొకమారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. తర్వాత 3 సార్లు మూలారెడ్డి గారు గెలవడం, ఒకసారి నేను గెలిచిన 2 సార్లు 1000 ఓట్ల మెజారిటీతో, 2 సార్లు 5,000 ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలవడం జరిగింది. అటువంటిది వాళ్ళ కార్యకర్త మరి ఎప్పుడైతే భారతీయతలు ఉన్నారో వైఎస్ఆర్సీపీలో వాళ్ళు ఇక్కడ ఉండకుండా హైదరాబాద్లో కూర్చొని ఫోన్లు చేసి చూసారా మా వ్యూహం ఎలా ఫలించిందో, మేము అసలు అతను పోటీల్లోనే లేకుండా చేసామని మాట్లాడిన పరిస్థితిని కూడా మనం చూసాం. కానీ మనందరికన్నా పెద్ద వ్యూహకర్త భగవంతుడు. ఏ కార్యక్రమం తలపెట్టినా కార్యకర్తలు అకుంఠిత దీక్షతో అత్యంత కార్యదక్షతతో పనిచేయడం నిజంగా ఒక విధంగా మా కుటుంబ అదృష్టాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.